తెలియాలి. ఎక్స్ ఎంపీ రాహుల్ గాంధీ ఎక్స్లో రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేసిండు. ఏం చేసిండు, ఎట్ట సంగతి, ఏంది ఏం కథ అనేది ఎన్నో పేజీ పిల్లగా అది 2 ఉన్నాయి. ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్కు ముందస్తు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ఆయనను నిలదీశారు. ఈ వ్యవహారంలో భారత వైమానిక దళం ఎన్ని విమానాలను కోల్పోయిందో చెప్పాలని రాహుల్ గట్టిగా ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ దాడి ప్రారంభానికి ముందే పాకిస్తాన్కు సమాచారం చేరవేయడం నేరమని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఈ విషయంలో జైశంకర్ మౌనం వహించడం కేవలం సమాచారాన్ని వెల్లడించకపోవడం మాత్రమే కాదని, అది విపత్కర పరిణామం అని రాహుల్ తన పోస్టులో పేర్కొన్నారు. మరోసారి అడుగుతున్నాను, పాకిస్తాన్కు ముందే సమాచారం తెలియడం వల్ల మనం ఎన్ని విమానాలు కోల్పోయాం అని జైశంకర్ను సూటిగా ప్రశ్నించారు. 2 రోజుల క్రితం చేసిన పోస్టుకు కొనసాగింపుగా ఈ తాజా ట్వీట్ చేశారు. సమాచారం ఇవ్వడం నేరం. జైశంకర్ మీడియాతో మాట్లాడినప్పటి వీడియోను రాహుల్ గాంధీ గత 2 రోజుల క్రితం షేర్ చేశారు. ఆపరేషన్ ప్రారంభంలో పాకిస్తాన్కు మెసేజ్ పంపాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తామే కానీ మిలిటరీ మీద కాదని చెప్పాం. అందువల్ల మిలిటరీ ఈ విషయంలో జోక్యానికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మంచి మాటలు చెవికక్కని విధానాన్ని వాళ్ళు ఎంచుకున్నారు అని చెబుతున్నట్టుగా ఉన్న వీడియోను రాహుల్ షేర్ చేశారు. దాడికి ముందే పాకిస్తాన్కు సమాచారం ఇవ్వడం నేరమని భారత ప్రభుత్వం ఈ పని చేసిన విషయాన్ని విదేశాంగ మంత్రి బహిరంగంగానే అంగీకరించారని రాహుల్ పేర్కొన్నారు. ఫలితంగా ఎన్ని విమానాలను భారత్ కోల్పోయిందో చెప్పాలని ప్రశ్నించారు. ఇక మరి నడువంత్రాన కారు ఎందుకు ఎత్తేసిర్రు? ఇలా ట్రంప్ ప్రమేయం ఉందా? ట్రంప్ మాటలకు ఆగిపోయిందా? ట్రంప్ నేను ఫోన్ చేయగానే భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయింది అని ఆయన అక్కడ డబ్బాలు కొడుతుండు. ఆయన ఇప్పటికీ 7 సార్లు ప్రకటించుకుండు, నేను మొగోన్ని, భారతదేశం పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపిన నేను మొగోన్ని, ప్రపంచంలో నేను ఏకైక మొనగాన్ని, నా మాట ఈయన యుద్ధం ఆగిపోయింది ఆయన చెప్తుడు. లేదు ఆయన చెప్తే మేము ఆపలేదు, ద్వైపాక్షిక ఒప్పందాలతో యుద్ధం ఆగిపోయింది ఈయన చెప్తుడు. ఎవరు? జైశంకర్ చెప్తుండు. ఇక అందులో మరి యుద్ధం చేసినప్పుడు మరి మన యుద్ధ విమానాలు ఎన్ని మన పగ్గం పాడైనాయి, ఎన్ని మన ఖరాబ్ అయిపోయినాయి, ఎన్ని యుద్ధ విమానాలను మనం కోల్పోయినామని ముచ్చట మాత్రము మరి దాన్ని తెర మీదకి ఎందుకు తీసుకొస్తలేరు అని రాహుల్ గాంధీ ఇక నిన్న 3 గంటల పాటు ఇక మరి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉందో 3 గంటల పాటు చర్చల మీద చర్చలు నడిచినాయట. ఇక అందులో 24 మందితోటి కమిటీ చేసి ఇక మరి ఈ రకంగా పూసగుచ్చినట్టుగా ఇక ఏదేదో మరి జైశంకర్ని అడిగిరాట. ఇంకా కూడా కొంతమంది ఎంపీలు కూడా కలిసి మొత్తానికి హద్దులు ఆల్మాలో అడిగితే ఇక ఆయనే ఇక మరి జరిగిన విషయాలు మొత్తం అని చెప్పుకొచ్చిందట. ఆయన కూడా ఏం చెప్పిండో ఏం కథో ఇందాము. మొత్తానికి రాహుల్ గాంధీ నిజాలు దాచిపెడుతుర్రు, ఎందుకు నిజాలు దాచిపెడుతుర్రు అని ఎక్స్లో ఈ ఎంపీ రాహుల్ గాంధీ ఇక ట్వీట్ వేస్తే ఆ ట్వీట్ ఇప్పుడు దేశం మొత్తం చక్కర్లు కొడుతుంది. చూద్దాం.